ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్లో పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం ప్రకటన చేశారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని తెలిపారు. గత పాలనతో విసిగి తమకు విస్తృత మద్దతు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడో నేనే దీపం 1 ఇచ్చాం. అంటే దీపం కింద మీరు చూస్తే 95 లేట్ 90s ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటి ఇచ్చాం. ఇక్కడ మిగిలినవి కూడా తొందరలో ఇవ్వడానికి ఈ ఇయర్ నుంచి ఇవాళ సభ ప్రారంభం కాగానే స్పీకర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. స్పీకర్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడా పరిధి దాటి మాట్లాడలేదని, అయినా తన పట్ల స్పీకర్ అలా మాట్లాడటం చాలా బాధేసిందన్నారు. తన విషయంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు మంచివే అనిపిస్తాయి, రికార్డులో ఉంచండి లేదా వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అనంతరం స్పందించిన స్పీకర్ సునీత లక్ష్మారెడ్డి అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని, తనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని తెలిపారు. మహిళలను తాను ఎక్కువగా గౌరవిస్తానన్నారు. ఈ చైర్ నుంచి తాను మిమ్మల్ని అన్నాననుకోవడం చాలా పొరపాటు అని తెలిపారు. సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఇరువైపుల నుంచి వచ్చిన రన్నింగ్ కామెంటరీ కారణంగా వ్యాఖ్యలు చేశారు తప్ప అవి వారిని ఉద్దేశించి కావన్నారు. ఒకవేళ తాను చేసిన వ్యాఖ్యలు లక్ష్మారెడ్డి మనసును కష్టపెట్టి ఉంటే ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుంటున్నానని స్పీకర్ చెప్పారు. మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. అధ్యక్ష, సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎనలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. నేను మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే
విత్డ్రా చేసుకుంటాను. అని చెప్పేసి అధ్యక్ష, గతంలో మరి కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. ఏ లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. అధ్యక్ష, సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎన్నలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు. మీరు జోడీగా నటించిన చిత్రం రాబిన్ హుడ్ ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుమారు 50 కోట్ల బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. రాబిన్ హుడ్ చిత్ర మేకర్స్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి 7 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్లో ఒక్కో టికెట్పై 50, మల్టీప్లెక్స్లలో టికెట్కు 75 రూపాయల ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. టాలీవుడ్ హీరో నితిన్ శ్రీలీల జోడీగా నటించిన చిత్రం రాబిన్ హుడ్ ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుమారు 50 కోట్ల రూపాయల బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. రాబిన్ హుడ్ చిత్ర మేకర్స్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి 7 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్లో ఒక్కో టికెట్పై 50 రూపాయలు, మల్టీప్లెక్స్లలో టికెట్కు 75 రూపాయల ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. బోర్గడ్ అనిల్ కుమార్కు నరసరావుపేట కోర్టు రిమాండ్ విధించింది. పిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైంది. ఈ కేసులో పీటీ వారెంట్పై ఆయనను నరసరావుపేట తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అనిల్కు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అసభ్య వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్గడ్ అనిల్పై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇదే కేసులో బెయిల్ మంజూరైంది. అయితే తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్ పొడిగించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజమండ్రి జైల్లో లొంగిపోయారు. ఈ కేసులోనూ హైకోర్టు బోర్గడ్ అనిల్ను రిమాండ్కు పొడిగించింది. అడ్వకేట్ కూడా ఇన్ఫార్మ్ చేసుకోండి.
గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిస్థితి మూడు ముక్కలాటలాగా మారిందని ఏపీని రాజధాని లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం ఆదేశాలతో రాజధాని ప్రాంతాన్ని శుద్ధి చేశామని తెలిపారు. నిపుణులను మళ్లీ పిలిపించి పనులు ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ జడ్జిలకు కలిపి మొత్తం 186 బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయన్నారు. హైకోర్టు 7 అంతస్తులు, అసెంబ్లీ 350 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పెట్టేస్తాను, పెట్టండి, చేస్తాను, పెట్టండి. వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హట్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా కాదు. కొందరు ప్రతిపక్ష నాయకులు అది మొదలుపెట్టారు. ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు. ఇది వేస్ట్ ఏముందండి? రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్సులతో చేయటం లేదు. ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇంత ల్యాండ్ మిగులుతుంది, దాంట్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, దానికి యాక్చువల్గా లోన్స్ రైజ్ చేసుకోండి, దాన్ని అమ్మేసేసి యాక్చువల్గా కట్టడని అలా చక్కగా జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టము. సార్ దగ్గర దగ్గర 6 ఏళ్ళ పాటు ఇది ముళ్ళకంపల వాటితో నిండిపోయింది. మీరు చూసారు కదా, ఇంటాక్ట్గా ఉన్నాయన్నీ. అన్నీ యాక్చువల్గా స్టడీ చేయించామండి. యాక్చువల్గాను కమిటీలు వేసాము, అధికారులు, సీఏలు వాళ్ళందరూ అన్నీ పర్ఫెక్ట్గా ఉండే, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. అందరూ ఎటువంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా రేజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. దాన్ని అంటే ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని కావాలండి. ఈరోజు ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చారు, ల్యాండ్ బ్యాంక్ కొంత మిగిలింది. ఆ ల్యాండ్ బ్యాంక్తో మంచి రాజధాని కడుతున్నాం. కావాలి కదా ఎవరికైనా రాజధాని. ఇప్పుడు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీస్ మినిస్టర్లు ఒక దగ్గర ఉంటున్నారు, హెచ్ఓడీలు ఒక దగ్గర ఉంటున్నారు, హెచ్ఓడీలు కింద ఉన్నవాళ్ళు ఇంకో బిల్డింగ్లో ఉంటున్నారు. కొందరు గుంటూరులో ఉంటున్నారు, కొందరు మంగళగిరిలో ఉంటున్నారు, కొందరు బయట ఉంటున్నారు. ఒకరు పనుండి వస్తే ఫస్ట్ మినిస్టర్ని కలిస్తే నెక్స్ట్ సెక్రటరీ తిరిగిపోతారు. మళ్ళీ పనుంది హెచ్ఓడి అంటే గుంటూరు అలాంటి విజయవాడ పోతారు. అటువంటిది కాకుండా ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉన్నాయో 5 టవర్స్ కడుతున్నాం. మినిస్టర్ అక్కడే ఉంటాడు, మినిస్టర్ యొక్క సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు, సెక్రటరీలు అక్కడే ఉంటారు, కమిషనర్లు అక్కడే ఉంటారు, డైరెక్టర్లు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోతుంది. అలా ఒక మా ముఖ్యమంత్రి గారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు. విధులకు హాజరు కాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో సమయపాలన పాటించాలని కలెక్టర్ తెలిపారు. మరి మా కోమల్ అమృత లూరి ఎందుకు 1 2 3 4 5 టైమ్స్ అనాథరైజ్డ్ అబ్సెన్స్ అవుతుంది కదా అది. మరి ఓవరాల్ ఇది కూడా కోమల్ అమృత
మరి ఎంత సాయం చేసినారా? శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నెల 17న లేపాక్షిలో హనీ ట్రాప్లో మోసపోయిన బాధితుడు తనను ఓ మహిళ వంచిందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేష్తో పాటు ఆ మహిళను అరెస్ట్ చేసి వారిని ఆదివారం రిమాండ్కు తరలించారు. లేపాక్షి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యం గారు. ఆయన కంప్లైంట్ సారాంశం ఏమంటే, ఒక గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ చేసి అసభ్యకరమైన వీడియో ఆమె ప్రదర్శించి ఆ వీడియోని ఆమె స్క్రీన్లో సేవ్ చేసుకొని ఆ తర్వాత ఆ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ డబ్బులు డిమాండ్ చేయడం భాగంలో దాదాపు 4 పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 1,05,000 ఆయన దగ్గర నుంచి ఫోన్పే ద్వారా మరియు నగదు రూపంలో తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే లేపాక్షి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 47/25 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా రాయశ్రీ పుట్టపర్తి ఎస్పీ మేడం అయిన రత్నగారి మేడం ఆధ్వర్యంలో రాయశ్రీ హిందూపూర్ డిఎస్పీ సార్ పర్యవేక్షణలో అందరు సిఐలు, ఎస్ఐలు ఎవిడెన్స్ సేకరించి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 పాల్గొన్నారని ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. ఆ 4 కూడా జ్యుడిషియల్ నిమిత్తము రాయశ్రీ హిందూపూర్ జడ్జి గారికి హాజరుపరిస్తే వాళ్ళకి 14 days జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఫర్దర్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇటువంటి చర్యలు ఎవరైనా ఎదుర్కొంటే మా దగ్గర నెల 17వ తేదీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పయాగోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు అరటి తోటలు దెబ్బతిన్నాయి. భారీ గాలుల కారణంగా మండలంలోని దాడితోట, నాయనపల్లి, తురకవారిపల్లి గ్రామాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. దీనిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ రైతులకు తక్షణమే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి రైతులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు అరటి తోటలు దెబ్బతిన్నాయి. భారీ గాలుల కారణంగా మండలంలోని దాడితోట, నాయనపల్లి, తురకవారిపల్లి గ్రామాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. దీనిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ రైతులకు తక్షణమే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి రైతులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలిపాలెంలో ఆర్యవైశ్యుల వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం హఠాత్తుగా జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 750 మంది వధూవరులు స్వయంగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం మార్గదర్శకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో పరిచయ వేదికల ద్వారా అనేక వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్యవైశ్యులలో పేదవారికి దిగుమధ్యతరగతి కుటుంబాలకు వారి అభిరుచికి తగ్గట్టు వివాహాలు జరిపించే బాధ్యత ఆర్యవైశ్య మహాసభ తీసుకుంటుందని తెలియజేశారు. అంగరంగ వైభవంగా వధూవరుల పరిచయ వేదిక గ్రాండ్ సక్సెస్ చేసుకున్నామండి. దీనికి 650 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కింద 100 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని 750 మంది వాళ్ళ యొక్క బయోడేటాలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పటికి ఒక 8 మంది వివాహాలు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళ ప్రయత్నాలు మా టీం సక్సెస్ చేస్తుందండి. దీనికి మా బ్రదర్ సోమశేఖర్ గారు వాళ్ళ కళ్యాణ మండపం మాకు ఫ్రీగా ఇచ్చి, అలాగే చాలామంది దాతలు కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీడియా తరఫున వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అంతటికి ఇంత గ్రాండ్ సక్సెస్కి కారణం మా నాయకులు, మా స్ఫూర్తిదాత శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా గౌరవాధ్యక్షులు ప్రగల్పాటి కనకరాజు గారు అండ్ మా జిల్లా మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఎంతో మంచి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపి నాకు వెన్నంటూ ఉండి సహకరించిన మాటగా పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే అమ్మాయిని అబ్బాయిని చూపించుకునేవారు కాదు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలే ఆ రోజుల్లో జరిగేవి. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో అమ్మాయికి ఒక అబ్బాయికి అవగాహన కావాలి, వారిద్దరికీ భవిష్యత్తులో ఫ్యూచర్ గురించి కూడా ఒక ఆలోచన రావాలి అంటే ఈ రకమైనటువంటి పరిచయ వేదికల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో పూర్వకాలంలో మరి మనం రామాయణంలో చూసుకున్నా, భారతంలో చూసుకున్నా ఇటువంటి పరిచయ వేదిక అయితే స్వయంవరాల కింద, లేకపోతే ఒక రాణి గారిని పెళ్లి చేసుకుంటే రాజుగారు ఒక స్వయంవరం ప్రకటిస్తే ఆ యువరానికి వివాహం ఎలా చేయాలో, ఏ రకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో ఆ రోజుల్లోనే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఉండేది. మరి ఈ రోజుల్లో మా కులంలో ఆర్యవైశ్యుల్లో ఈ పరిచయ వేదికల ద్వారా అనేక మంది వివాహాలు జరగడం, ఆ వివాహాలు జరిగే కార్యక్రమంలోనే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఎవరైనా మధ్యతరగతి వారు ఉంటే, ఎవరు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ ఈ మ్యారేజ్ సెట్ అయినా కూడా ఆ 10 ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ యొక్క ప్రయత్నాన్ని మా ఆర్యవైశ్య ఉమ్మడి గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచెర్ల బాబీ గారి ఆధ్వర్యంలో ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.